రాయదుర్గంలో వైసీపీ పార్టీకి గట్టి షాక్. 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ టీడీపీలో చేరింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వైసీపీ కౌన్సిలర్ పద్మజ నేడు మాజీ మంత్రి రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలు శ్రీనివాసులు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. ఉదయం వైసీపీ వాక్ విత్ మెట్టు ప్రచార కార్యక్రమంలో సైతం ఆమె పాల్గొనింది. మధ్యాహ్నం టీడీపీలో చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో తన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుండే మొదలుపెట్టానని, అందుకే టీడీపీ పార్టీలోకి వచ్చినట్టు ఆమె తెలియజేశారు. వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె తెలియజేశారు. అభివృద్ధి కోసం కాలు శ్రీనివాసులు గెలుపు కోసం కృషి చేస్తానని ఆమె మీడియాతో తెలియజేశారు. గౌరవనీయులు పెద్దలు కాలు శ్రీనివాసు సార్ గారు మరియు ఇక్కడ వచ్చినటువంటి ఇతర నాయకులు మరియు ఇక్కడ వచ్చినటువంటి నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మా ముందు నుంచి మన వాళ్ళందరూ కూడా ఈ పార్టీలో ఉండడం జరిగింది. నేను కూడా మొదటగా కౌన్సిలర్ అవ్వడం కూడా టీడీపీ పార్టీలో నుంచే కౌన్సిలర్ అయినాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిలో కూడా మా బంధువులు ఎక్కడైనా కూడా అన్ని చోట్ల పల్లెల్లో కావచ్చు, ఈ రాయదుర్గ నియోజకవర్గంలో కావచ్చు, అన్ని చోట్ల కూడా మన టీడీపీలోనే ఉండడం జరిగింది. నేను ఒకదాన్నే అక్కడ ఉండడం వల్ల కొన్ని చాలా ఫేస్ చేస్తున్నాను ఇంతకుముందు. అవి అన్నీ తలుచుకోకూడదు, కానీ ఇప్పుడు ఒకటే చెప్తున్నాను. సార్ చెప్పినట్టుగా మన రాయదుర్గంలో సార్ని గెలిపించుకొని మన రాయదుర్గం ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా పాలన జరిగితే చాలనుకుంటాను. ఇంకొక విషయం ఏమంటే, ఇప్పుడు నేను వచ్చినప్పుడు కొంచెం మా వాళ్ళంతా, మా కౌన్సిలర్లు కావచ్చు, మా చైర్మన్ కావచ్చు, వాళ్ళందరూ కూడా బాధపడినారు. ఎందుకంటే మేము ఎవరితోనూ విభేదాలు పెట్టుకోలేదు, అందరితో కలిసిమెలిసి ఉన్నాము. కాబట్టి అది కూడా కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఒకటే అనుకున్నాను, మంచి కోసం మనం ముందుకు వెళ్ళాలి అని. మా తమ్ముడు కూడా సార్ ఇంతకుముందు నేను ఫస్ట్ టీడీపీలో 10 ఏళ్ల ముందే సార్ ఒకసారి నాకు గుర్తు చేసినారు, అమ్మ మీరు టీడీపీలో ఉన్నారు, మరి ఇప్పుడు ఏదైనా అవకాశం ఉందంటే అప్పుడు సార్ ఆలోచిస్తామని అప్పుడు నేను ఊరికే ఉన్నాను. కానీ ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, మరి మా తమ్ముడు కల్పించినాడు. కాబట్టి ఈసారి మనమందరూ కూడా ఖచ్చితంగా మన రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం సార్ని గెలిపించుకోవాలని మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.